నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ మంత్రి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మహిళలందరూ మోసపోయారు, మహిళలందరూ చాలా భద్రత లేకుండా పోతుంది అని ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది. అలాగే ఇంకొకటి కూడా మాట్లాడింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత సతికిలి పడింది అన్నట్టు ఆమె మాట్లాడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం తెలుసుకునే ముందు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు మహిళల దినోత్సవం సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి రోజా మాట్లాడుతుంది, మహిళలకి భద్రత లేకుండా పోతుంది, మహిళలకి శాంతి లేకుండా పోతుంది అంటే దాని మీద మీ స్పందన ఏంటి మేడం? అంటే ఏ మహిళలకి ఏమో ఇప్పుడు మహిళలందరూ బాగానే ఉన్నారు, మనకు తెలుసు. ఎక్కడైనా కేసులు నమోదయ్యాయండి? ఏం అవ్వలే కదా. నువ్వు మాట్లాడే ముందు రోజా గారు ఏం చేయాలి? ముందు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ని నిందించటం కాదు. మీరు అప్పుడు 30,000 మంది గురించి మాట్లాడారు, మరొకళ్ళ గురించి మాట్లాడారు కాదు. 30,000 మంది గురించి మాట్లాడింది అది వాస్తవం. ఇవాళ రోజా అవాస్తవాలు మాట్లాడు. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి మాట్లాడిన ఒక్కొక్కడి గురించి నువ్వు మాట్లాడు. పోసాని కృష్ణమురళి గారు అప్పుడెప్పుడో మాట్లాడింది 5 ఏళ్ల క్రితం. మీరు తీసుకుని ఎలా అరెస్ట్ చేస్తారు? ఎందుకు చెయ్యరు? నువ్వు పోసాని కృష్ణమురళిని వెనకేసుకు రావటం ఏంటి? ఒక బోరుగడ్డను మీరు వెనకేసుకు రావటం ఏంటి? ఒక వల్లభనేని వంశీని వెనకేసుకు రావడం ఏంటి? ఒక గోరెంట్ల మాధవ్ని వెనకేసుకు రావడం ఏంటి? దాన్ని బట్టి మీ పార్టీ ఏంటో అర్థమవుతోందిగా. మీ పార్టీ ఎలాంటి పార్టీ, మీ నాయకుడు ఎలాంటి నాయకుడు, చేతకాని నాయకుడు. కాబట్టి అప్పుడేమో తల్లిని చెల్లిని వాడుకున్నాడు ముఖ్యమంత్రి అవ్వడానికి కదా. తర్వాత నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడిని వాడుకున్నాడు. ఒక బాబాయ్ హత్య వాడుకున్నాడు. ఇప్పుడు ఏదీ లేదు. 175 అవుట్ ఆఫ్ 175 11 ఇచ్చారు నీకు. ఇచ్చాక ఇప్పుడేం చేస్తున్నాడు? అప్పుడు వేరే వాళ్ళ చేత మాట్లాడిచ్చాడు, బూతులు తిట్టిచ్చాడు. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టించాడు, పవన్ కళ్యాణ్ పిల్లల్ని తిట్టించాడు, చంద్రబాబు నాయుడు గారి భార్యని అసెంబ్లీలో తిట్టించాడు, లోకేష్ని తిట్టించాడు. ఈ పోసాని కృష్ణమురళి బ్రాహ్మణిని కూడా అన్నాడు. అంటే మీకు అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి అనేవాడికి రాజకీయాలు తెలియదు, ప్రజలు అతన్ని యాక్సెప్ట్ చెయ్యరు. కాబట్టి తన ఉనికి కోసం ఇలాంటి చెత్త పనులు చేస్తాడు. అది సరిపోనట్టు ఇప్పుడు కొత్తగా అరెస్ట్లు అవుతూ ఉంటే మళ్ళా ఈ రోజాని ముందు పెట్టుకుని, మళ్ళా వరుడు కళ్యాణిని ముందు పెట్టి, మళ్ళా ఓ శ్యామల్ని ముందు పెట్టి, ఇప్పుడు వాసిరెడ్డి పద్మ చెప్పారు కదా. వాసిరెడ్డి పద్మ వెళ్తూ ఉంటే ఏం మాట్లాడారు వీళ్ళు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. డబ్బులు వచ్చే మాటలు ఏమైనా ఉంటే చెప్పు, ఈ ఆడవాళ్ళకి కష్టాల గురించి నాకు చెప్పకు అని చెప్పాడా? రేపుల గురించి మాట్లాడకని మాట్లాడాడు కదా. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు ఏదో చాలా గొప్పవాళ్ళు, ఈ ప్రభుత్వం దిగొచ్చింది, ఇంకా ఆడవాళ్ళు వీళ్ళ హయాంలోనే చాలా భద్రతతో ఉన్నారు. ఇప్పుడు వాసిరెడ్డి పద్మ బయటకు వచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ క్యూలో ఉన్నది వీళ్ళందరూ. ఎవరు? నెక్స్ట్ రోజా బయటకు వస్తుంది. కంగారు పడకు. సొంత తల్లిని చెల్లిని నిన్న కోర్టు మెట్లెక్కి తల్లి చెల్లి మీద ప్రేమ ఆప్యాయత నాకు చచ్చిపోయాయి, దేనికోసం? షేర్లు బదిలీ చేసేసారు కాబట్టి, ఆయనకు ఆస్తులు బదిలీ అయిపోయాయి కాబట్టి ప్రేమ చచ్చిపోయింది. ఇది గుర్తుంచుకోవాలి ప్రజలు. అంటే ఆస్తే ముఖ్యం. పేదవాడు పాపం, ఆ పేదవాడికి ఆస్తి ముఖ్యం. భారతీరెడ్డి పాపం, ఆవిడకి కూడా ఆస్తే ముఖ్యం. ఆడబడుచు అక్కర్లేదు, అత్తగారు అక్కర్లేదు. అందుకని మనం చెప్తున్నది ఏంటంటేనండి, ఇవాళ రోజా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవాళ మహిళా దినోత్సవం రోజు నువ్వు మహిళలకు ఇవ్వాల్సిన సందేశం ఏంటి? వైసీపీ తరఫున ఒక మంచి మాట చెప్పావా? ఒక మంచి మాట మాట్లాడావా? నువ్వు అసలు మహిళవా అని అడుగుతున్నాం మనం. నువ్వేమన్నావు గతంలో? నీలి చిత్రాల్లో నటించడం తప్పులేదు, సుప్రీంకోర్టే చెప్పింది, బతకడం కోసం ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా చెయ్యొచ్చు అని. అంటే నువ్వు ఒప్పుకున్నట్ట? మరి నువ్వు మాట్లాడటం ఏంటి? నువ్వు మహిళల గురించి మాట్లాడటం ఏంటి? 30,000 మంది కాదు, 3-3 కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వెంటనే తీసుకొస్తారు, ఎవరైనా తీసుకొస్తారు. కంగారేం పడకు, తెలుగుదేశం కూటమి తీసుకొస్తుంది, నో వర్రీస్. కాబట్టి ఇవాళ రోజా అన్న ఆవిడ ఇప్పుడు నగర్ నుంచి తరివేశారు, ఆవిడ్ని తమిళనాడు నుంచి తరివేశారు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. అప్పుడప్పుడు వచ్చి ఏదో హడావిడి చేసి వెళ్ళిపోతుంది. తగుదనమ్మ. ఇప్పుడు రాష్ట్రం అంతా సతికిలు పడిపోయిందంటే ఇప్పుడు దేంట్లో చతికిల పడిపోయింది మనకు తెలియదు. చతికిల పడింది వైసీపీ మనకు తెలిసి, చతికిల పడింది రోజా, చతికిల పడింది జగన్మోహన్ రెడ్డి, చతికిల పడింది సజ్జల రామకృష్ణారెడ్డి, చతికిల పడింది వాళ్ళ ఎంపీలు, గత ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళే.
అసెంబ్లీ కూడా రాకుండా చతికిలు పడ్డారు. కాబట్టి పాపం ఆవిడ అంటే తెలియట్లే ఆవిడకి చతికిలు పడ్డం అంటే ఏంటో. అది గురువింద గింజలాగా ఆవిడ నలుపు తెలియట్లే, వాళ్ళ పార్టీ నలుపు తెలియట్లే. కాబట్టి ఇప్పుడు అర్థం అవుతుంది కొంచెం. కాబట్టి మనం రోజా గారిని గురించి అసలు ఇంత ఎక్కువ మాట్లాడడమే అనవసరం. కానీ పాప ఆవిడ చతికిలు పడిందంటే చెప్పాలి కదా, మనం చెప్పాలి కదా మేడం. మహిళల గురించి ఆవిడ తప్పు మాట్లాడినప్పుడు వివరించాలి. అమ్మ ముందు అసలు నీకు కూడా పిల్లలు ఉన్నారు, నీకు ఒక ఆడపిల్ల ఉంది, తప్పులేదు. మనం ఎవరి గురించి చెడు మాట్లాడడం మనకు వద్దు కూడా. అంటే బాధ అనేది ఒక తల్లిగా నీకు తెలియాలి కదా అంటున్నాం. ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారు కాబట్టి నీకు ఆ వేదన తెలుస్తుంది కదా. ఒక నిండు సభలో ఒక మనిషిని తిట్టినప్పుడు ఆ భర్తకి ఎంత బాధ ఉంటుంది, మరి అవన్నీ తెలియాలి నీకు. ఎవరి గురించైనా మనం చెడు మాట్లాడకూడదు కదా. పవన్ కళ్యాణ్ పిల్లలు ఏం చేశారు మీకు? వైసీపీ వాళ్ళకి ఏం అన్యాయం చేశారు వాళ్ళు? పవన్ కళ్యాణ్ భార్యలు ఏం అన్యాయం చేశారు? మాట మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి 3 భార్యలు 4 భార్యలు అనేవాడు. నీకెందుకు? నువ్వు కూడా చేసుకో కావాలంటే. ఇప్పుడు నీకు చేసుకోవాలనుకుంటే చేసుకో, దానికి ఎవడి మీద పడి ఆడవడం ఎందుకు? అదే తన వ్యక్తిగతం. కాబట్టి తప్పు మాట్లాడకూడదు. మాట్లాడినప్పుడు మీరు సమర్థించకండి. మీరు బోరుగడ్డను సమర్థించకండి, పోసాని కృష్ణమురళిని సమర్థించకండి, వల్లభనేని వంశీని సమర్థించకండి, గోరంట్ల మాధవ్ని సమర్థించకండి, అంబటి రాంబాబుని సమర్థించకండి, దువ్వాడని సమర్థించకండి. ఇలాంటి చెత్త పనులు చేసేవాళ్ళు, చెత్త వాగుళ్ళు వాగేవాళ్ళు, ఈవెన్ దివ్యల మాధురిని కావచ్చు, వీళ్ళందరినీ మీరు తగలేస్తేనే మీ పార్టీ బాగుపడుతుంది. లేకపోతే ఇంకా వైసీపీ అనేది అసలు ఫ్యూచర్లో వైసీపీ అనే 3 అక్షరాలు కూడా మీకు ఎక్కడ ఆంధ్రదేశంలో ఎక్కడా కనిపించవు. నేను యాంకర్ శ్యామల కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాను మేడం. ఇచ్చిన హామీలు ఏదో ఒకటి నెరవేర్చారు, ఏం చేశారు? ఆవిడకి ఎందుకమ్మా కంగారు? అసలు ఆవిడ ఎవరు? ఒక కథ చెప్పి అధికార ప్రతినిధి అయ్యి రెచ్చిపోతుంది. ఎందుకు అవసరం? ప్రజలు కదా అడగాలి, ప్రజలకు తెలుసు కదా ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు. మీరు మొత్తం ఖజానా ఊడ్చేసి కాదమ్మా, వాళ్ళు ఖజానా ఊడ్చేసి వాళ్ళు సూపర్ 6 ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తున్నారు. మీరు అసలు ఎక్కడ ₹1 లేకుండా చేశారు కదా. ఏం మాట్లాడుతున్నారు? ఎన్ని నిధులు తీసుకొచ్చారు? మీ కళ్ళకి కనిపించట్లేదా? ప్రజలకు కనిపిస్తున్నాయి. అందుకని మీరు మాట్లాడకండి. మీ చేత బాగానే ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు. మీరు కూడా మీ ఆస్తులు ఎక్కడ పోతాయో లేకపోతే ఉన్న పదవులు ఎక్కడ ఊడిపోతాయో అని మాట్లాడకండి. చాలా అసహ్యంగా ఉంది చూడటానికి వినటానికి కూడా. థ్యాంక్ యూ మేడం.